ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది నిజంగా మన అందరినీ చాలా అంటే చాలా కలచివేసింది. అవును, ఆ వార్త విన్నప్పుడు చాలా బాధేసింది. ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలు ఒకే రోజు ఒకే విధంగా వాళ్ల ప్రాణాలు వాళ్లే తీసుకున్నారు. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అవును. దీని వెనుక ప్రాథమికంగా వినిపిస్తున్న మాటేంటంటే, ఈ కొరియన్ లవ్ గేమ్ అనే ఒక ఆన్లైన్ వ్యసనం ఉందని అంటున్నారు. ఈరోజు మనం దీని ఒక క్రైమ్ స్టోరీలా కాకుండా తల్లిదండ్రులకు అంటే మనందరికీ ఒక మేల్కొల్పుగా చూడాలనుకుంటున్నాం. అసలు ఏం జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ MRP AI ఇన్ఫో ఛానల్. థాంక్ యూ. మన ముందున్న లక్ష్యం 1 పబ్లిక్గా ఉన్న సమాచారం ఆధారంగా అసలేం జరిగిందో అర్థం చేసుకోవడం. రైట్. 2 ఇలాంటి ఆన్లైన్ గేమ్ల వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని విశ్లేషించడం. ఇక 3 చాలా ముఖ్యమైనది, ఈ విషాదం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి అని చర్చించడం. సరే, అయితే ముందుగా సంఘటన వివరాల్లోకి వెళ్దాం. ఇది జరిగింది ఫిబ్రవరి 4వ తేదీన తెల్లవారుజామున. ఆ పిల్లలు చనిపోయే ముందు ఒక నోటు కూడా రాశారట. అందులో మేమిక్కడ రాస్తున్న ప్రతిదీ మీరు ఖచ్చితంగా చదవాలి, ఇవన్నీ పచ్చి నిజాలు అని ఒక ఏడుస్తున్న ఎమోజీతో రాశారు. ఓ, ఇది చదువుతుంటేనే నాకు కొంచెం ఇంతగా అనిపించింది. అంటే వాళ్లంతటా వాళ్లుగా రాసినట్టు లేదు, ఎవరో ఒక పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసి రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది గదా. అవును, మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఆ నోట్ ఒక రకంగా వాళ్ల మానసిక స్థితికి అద్దం పడుతుంది. దీనికి వాళ్ల నాన్నగారు చెప్పిన మాటలు కలిపితే ఆ చిత్రం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెప్పారాయన? ఆ పిల్లలకి కొరియన్ డ్రామాలు, కొరియన్ భాష, పేర్లు అంటే విపరీతమైన ఆసక్తి ఉండేదట. మమ్మల్ని కొరియాకు తీసుకెళ్లండి అని పదే పదే అడిగేవారని చెప్పారు. అంటే వాళ్ల మానసిక ప్రపంచం పూర్తిగా వేరన్నమాట, వాస్తవానికి దూరంగా. అవును, వాస్తవ ప్రపంచం నుండి వాళ్లు ఎంతగా దూరమైపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఆన్లైన్ ప్రపంచం వాళ్ల కోసం ఒక కొత్త రియాలిటీని సృష్టించింది. అసలు ఈ కొరియన్ లవ్ గేమ్ లాంటివి ఎలా పనిచేస్తాయి? ఇది ఏదైనా స్పెసిఫిక్ యాపా లేక ఇంకేదైనానా? చాలామంది పొరపడేది అక్కడే. ఇది ఫలానా యాప్ అని గాని ఒక నిర్దిష్ట వెబ్సైట్ అని గాని ఉండకపోవచ్చు. ఓ, అలాగా. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము లేదా గేమర్స్ ఎక్కువగా వాడే డిస్కార్డ్, రెడ్డిట్ వంటి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా మొదలవచ్చు. ఎక్కడైనా మొదలవచ్చు. అవును, వీళ్ళు ఒంటలిగా సులభంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పిల్లల్ని టార్గెట్ చేస్తారు. నీలో ఏదో ప్రత్యేకతుంది, నేను చెప్పేది అర్థం చేసుకోగల సత్తా నీకుంది లాంటి మాటలతో ముందు వాళ్ళని ఆకర్షిస్తారన్నమాట. కరెక్ట్. మొదట పొగడ్తలతో ఆకర్షిస్తారు. అంటే నేరుగా ప్రమాదకరమైన పనులు చేయమని అడగరు. ముందు నమ్మకాన్ని పెంచి ఒక రకమైన ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకుంటారు. ఇది ఒక రకమైన గ్రూమింగ్ లాంటిది. ఖచ్చితంగా. ఆ బంధం ఏర్పడిన తర్వాత వాళ్లు ఇచ్చే మొదటి టాస్క్ చాలా చిన్నదిగా, సరదాగా ఉంటుంది. ఉదాహరణకు, మీ అమ్మానాన్నలు పెట్టిన పేర్లు పాతవి, మేం చెప్పే ఈ కొత్త కొరియన్ పేర్లు పెట్టుకోండి అంటారు. పిల్లలకి ఇది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. నిజమే, తమకుంటూ ఒక కొత్త సీక్రెట్ ఐడెంటిటీ వచ్చినట్టు ఫీలవుతారు. అదే, ఇది వాళ్లని తమ కుటుంబం నుంచి, అసలు ప్రపంచం నుంచి మానసికంగా దూరం చేయడానికి వేసే మొదటి అడుగు. ఇది చాలా సూక్ష్మమైన ఎత్తుగడ. ఆ తర్వాత టాస్కులు నెమ్మదిగా తీవ్రమవుతాయన్నమాట. అవును, ఈరోజు స్కూల్కి వెళ్లొద్దు అనడంతో మొదలై చివరికి ప్రాణాలు తీసుకునేంత స్థాయికి వెళ్తాయి. దేవుడా, అదొక క్రమపద్ధతిలో సాగే సైకలాజికల్ అటాక్. ప్రతి టాస్కు పూర్తి చేసినందుకు ఆ ఆన్లైన్ ప్రపంచంలో వాళ్లకి గుర్తింపు, ప్రశంసలొస్తాయి. దాంతో వాళ్లు దానికి ఇంకా బానిసలైపోతారు. ఖచ్చితంగా. వాస్తవ ప్రపంచంలోని సమస్యల కన్నా ఆ వర్చువల్ ప్రపంచంలోని విజయాలే వారికి ముఖ్యమైపోతాయి. మీరు ఈ పద్ధతిని వివరిస్తుంటే నాకు వెంటనే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన బ్లూవేల్ ఛాలెంజ్ గుర్తొస్తుంది. అవును, ఆ నమూనా, ఈ నమూనా దాదాపు ఒకేలా ఉన్నాయి. అంటే ఇది కొత్త సమస్య కాదు, పాత భూతమే కొత్త రూపంలో వచ్చినట్టుంది. నిజమే. బ్లూవేల్ ఛాలెంజ్ కూడా ఇదే పద్ధతి. 50 రోజుల్లో 50 టాస్కులు, చివరిది ఆత్మహత్య. 50 రోజులు? పేరు వెనుక కూడా ఒక భయంకరమైన సైకాలజీ ఉంది. తిమింగలాలు అంటే వేల్స్ చనిపోవాలనుకున్నప్పుడు తమ గుంపు నుండి విడిపోయి ఒంటరిగా తీరానికి కొట్టుకొచ్చి ప్రాణాలు వదులుతాయి. ఓ మై గాడ్. ఈ గేమ్ కూడా పిల్లల్ని స్నేహితుల నుండి, కుటుంబం నుండి మానసికంగా వేరుచేసి, ఒంటరిని చేసి అదే ముగింపు వైపు నడిపిస్తుంది. ఆ పేర్లోనే అంత అర్థం ఉందా? చాలా భయంకరంగా ఉంది. అంటే పిల్లల్ని మానసికంగా ఒంటరి చేయడమే వీళ్ల ప్రధాన ఆయుధం అనమాట. ఖచ్చితంగా. 2017-18లో వచ్చిన మూమో ఛాలెంజ్ కూడా ఇలాంటిదే. అవును, గుర్తుంది. ఒక వికృతమైన బొమ్మతో భయపెట్టి పనులు చేయించడం దాని పద్ధతి. అంటే పేర్లు, రూపాలు మారుతున్నాయి గాని దాని వెనుక ఉన్న పద్ధతి, లక్ష్యం మాత్రం ఒక్కటే. ఇది ఒక రిపీటింగ్ ప్రాబ్లం. అయితే ఈ ఢిల్లీ కేసులో అంత క్లియర్గా లేదు కదా. కొన్ని సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. పిల్లలు దూకే సమయంలో ఎవరో వాళ్లని కాపాడటానికి ప్రయత్నించినట్టు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారని వార్తలొచ్చాయి. మరోవైపు వాళ్ల నాన్నగారి ప్రవర్తన మీద సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అంతా ఈజీగా ఒక ఆన్లైన్ గేమ్ మీదకు నెట్టేస్తున్నారనే వాదన కూడా ఉంది. అవును, ఆ వాదనలను మనం కొట్టిపారేయలేం. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఈ మడానకు కారణం ఖచ్చితంగా ఆ గేమే అని చెప్పడానికి బలమైన ఆధారాలు ఇంకా దొరకలేదు. అందుకే మనం ఒక నిర్ధారణకు రావడం తొందరపాటవుతుంది. నిజమే. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సింది వేరే ఉంది.
దర్యాప్తు ఫలితం ఏదైనా సరే ఈ సంఘటన మన సమాజం ముందు ఒక పెద్ద ప్రమాదఘంటికను మోగించింది. కరెక్ట్. మన ఇళ్లల్లో మనకు తెలియకుండానే పిల్లలు ఇలాంటి ప్రమాదకరమైన ప్రపంచంలోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మీరు చెప్పింది నిజం. ఈ కేసు ఫలితంతో సంబంధం లేకుండా తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలపై దృష్టి పెట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం. మన సోర్సులో ఒక వాక్యముంది, అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటది? పిల్లల చేతిలో సెల్ఫోన్ ఉన్నంతకాలం వాళ్ళు ఇంట్లో ఉన్నా వేరే ప్రపంచంలో ఉన్నట్లే. ఇంట్లో 3 పిల్లలుంటే 3 వేర్వేరు ప్రపంచాలున్నట్టు. అక్షరాల నిజం. ఈ రోజుల్లో ప్రతి ఇంటి వాస్తవికతే ఇదే కదా. అవును. దీన్ని అర్థం చేసుకోవడంలోనే పరిష్కారానికి మొదటి అడుగు ఉంది. సో తల్లిదండ్రులు ఏం చేయాలి అనే దానిపై మన సోర్స్ కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తోంది. వాటిని చూద్దాం. మొదటిది పర్యవేక్షణ, సంభాషణ మధ్య ఉన్న సంబంధం. అంటే కేవలం వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారని గూఢచర్యలా చూడటం కాదు. అది ఒక భాగం మాత్రమే. వాళ్ళు యూట్యూబ్, డిస్కార్డ్ లాంటి ప్లాట్ఫామ్లలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నారో తెలుసుకోవాలి. కానీ అంతకన్నా ముఖ్యంగా వాళ్లతో మాట్లాడాలి. మనం ఎక్కువగా హోంవర్క్ చేశావా, మార్కులెన్నొచ్చాయి అని అడుగుతాం. అవును, అకాడమిక్స్ గురించే. కానీ ఈరోజు నీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావు, స్కూల్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా అని వాళ్ల ఇమోషనల్ వరల్డ్ గురించి ఎంతమంది అడుగుతున్నాం? ఆ సంభాషణ లేనప్పుడు పర్యవేక్షణ కేవలం నిఘాగా మిగిలిపోతుంది. ఇది చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాలు. ముఖ్యంగా చెప్పిన మాట వినే మౌనంగా ఉండే పిల్లల విషయంలో. మా అబ్బాయి చాలా మంచివాడు, ఎప్పుడూ ఎదురు చెప్పడు అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఆ మౌనం వెనుక ప్రమాదముందంటారా? అది చాలా సున్నితమైన విషయం. కొన్నిసార్లు ఆ విధేయత, ఆ మౌనం లోపల అణిచివేసుకుంటున్న తీవ్రమైన కోపానికి లేదా బాధకు సంకేతం కావచ్చు. ఓ. తమ భావాలను బయటకు చెప్పలేని పిల్లలు ఆమోదం కోసం, గుర్తింపు కోసం ఇలాంటి ఆన్లైన్ ప్రపంచాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే మౌనంగా ఉండే పిల్లలతో ఇంకా ఎక్కువగా మాట్లాడాలి. వాళ్ల లోపల ఏముందో తెలుసుకోవాలి. ఇక్కడే ఇంకో ప్రశ్న. పిల్లలకి హాబీలుండటం మంచిదే కదా. డ్రామాలు చూడటం, గేమ్స్ ఆడటం ఈ రోజుల్లో చాలా కామన్. ఒక హెల్తీ ఇంట్రెస్ట్కి, ఒక డేంజరస్ అడిక్షన్కి మధ్య ఉన్న గీతని ఎలా గుర్తించాలి? మంచి ప్రశ్న. ఆ గీత చాలా పలుచగా ఉంటుంది. ఆ ఆసక్తి వాళ్లని నిజజీవిత స్నేహితుల నుండి, సరైన నిద్ర, ఆహారం నుండి, కుటుంబంతో గడిపే సమయం నుండి దూరం చేస్తున్నప్పుడు అది వ్యసనంగా మారుతోందని గుర్తించాలి. వాళ్ల ప్రపంచం ఆ ఫోన్కే పరిమితమైపోతున్నప్పుడు. అవును, అప్పుడు ప్రమాద గ్రంటికలు మోగుతున్నట్టే. సరే, ఒక పేరెంట్గా ఈ ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే వాళ్ల రియాక్షన్ ఫోన్ లాక్కోవడం. కాని అలా చేయడం వల్ల సమస్య ఇంకా పెరుగుతోందని మన సోర్స్ చెప్తోంది. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తుంటే ఫోన్ ఎలా ఇవ్వాలి అని అడుగుతారు. వాళ్ల భయం అర్థం చేసుకోగలిగిందే. కానీ దొడ్డుమైలుగా ఫోన్ లాక్కోవడం వల్ల పిల్లలు దాన్ని ఒక శిక్షగా చూస్తారు, తల్లిదండ్రులపై కోపం పెంచుకుంటారు. సమస్యను రహస్యంగా కొనసాగించే మార్గాలు వెతుక్కుంటారు. గరెక్టిబొగురుగాని వెళుగానిగా స్క్రీన్ టైం తగ్గిస్తూ ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాల గురించి ఒక ఫ్రెండ్లా వివరించాలి. అదే సమయంలో ఫోన్ తగ్గించడం వల్ల ఏర్పడిన ఆ ఖాళీని భర్తీ చేయాలి. అవును, డ్రాయింగ్, క్లే మోడలింగ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ వంటి క్రియేటివ్ పనులతో నింపాలి. ఆ ఖాళీని మనం భర్తీ చేయకపోతే దాన్ని మళ్లీ ఆ ఫోనే ఆక్రమిస్తుంది. అంటే ఒకదాన్ని దూరం చేస్తున్నప్పుడు దానికి ఒక ఆల్టర్నేటివ్ని కూడా మనమే చూపించాలన్నమాట. ఈ కేసులో స్కూల్ పాత్ర గురించి కూడా ప్రస్తావించారు కదా. పిల్లలు నెలల తరబడి స్కూల్కు వెళ్లడం లేదంటే అది కేవలం తల్లిదండ్రుల ఫెయిల్యూరేనా? అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. పిల్లలు రాకపోతే స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయలేదా, లేక చేసినా వాళ్లు పట్టించుకోలేదా? ఇక్కడ సిస్టంలో కూడా ఎక్కడో ఒక లోపం కనిపిస్తుంది. నిజమే. ఇది కేవలం కుటుంబ బాధ్యతే కాదు. ఇక చివరిగా చాలా ముఖ్యమైన అంశం, తల్లిదండ్రులు మెంటల్గా అందుబాటులో ఉండటం. డబ్బు సంపాదించి పెడితే సరిపోదు. అస్సలు సరిపోదు. మా అమ్మానాన్నలతో నా సమస్య చెప్పుకుంటే అర్థం చేసుకోరు అనే ఫీలింగ్ పిల్లల్లో వచ్చిందంటే అంతకన్నా పెద్ద వైఫల్యం ఇంకొకటుండదు. మొత్తంగా ఈ చర్చ సారాంశం ఒక్కటే అనిపిస్తోంది. ఈ ఢిల్లీ విషాదం అనేది ఒక్క రాత్రిలో జరిగింది కాదు. బహుశా కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా ఆ పిల్లల మనస్సుల్లో పేరుకుపోయిన ఒంటరితనం, గుర్తింపులేమి, ఇలాంటి సమస్యల ఫలితమిది. అవును. మనం ఇళ్లల్లో భౌతికంగా దగ్గరగా ఉండటం కాదు, మానసికంగా ఎంత కనెక్ట్ అయి ఉన్నామన్నదే ముఖ్యమని ఈ సంఘటన మరోసారి మన కళ్లకు కట్టినట్లు గుర్తుచేస్తోంది. ఖచ్చితంగా. ఈ చర్చను నేను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ విశ్లేషణ అంతా పిల్లలను గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులేదే అని స్పష్టంగా చెబుతోంది. కాని నేటి ప్రపంచంలో తీవ్రమైన పని ఒత్తిడితో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు ఇది ఎంతవరకు సాధ్యం? అది నిజమే. ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించడంలో బాధ్యత కేవలం కుటుంబాలదేనా, లేక సమాజం, విద్యావ్యవస్థ, అలాగే పిల్లలను వ్యసనపరులుగా మార్చేలా అల్గారిథంలను డిజైన్ చేసే టెక్నాలజీ కంపెనీలు కూడా కీలక పాత్ర పోషించాలా? మంచి ప్రశ్న. దీన్ని మనం కేవలం ఒక కుటుంబ సమస్యగా చూడాలా, లేక మనందరి సామాజిక బాధ్యతగా స్వీకరించాలా? ఈ ప్రశ్నపై మనమందరం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.